నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఏఐటియుసికి సంబంధించినటువంటి అనుబంధ సంఘం అయితే విజయం సాధించింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత విజయం సాధించినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 రోజులలో చాలా కార్యక్రమాలను అయితే అటు సీఎం అలాగే వివిధ మంత్రులు కూడా రివ్యూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా జగ్గారెడ్డి ఉన్నారు. సార్, ముఖ్యంగా చాలా రోజుల తర్వాత దాదాపు దశాబ్ద కాలం వెయిటింగ్ తర్వాత ఐఎన్టీయూసీ ఇక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి. సింగరేణి కార్మిక ఎన్నికలలో 64+1 సిపిఐతో కలిపి 65 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఎలక్షన్స్ కనబడతా ఉన్నాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కనబడతా ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ అక్కడ ఖార్గే గారు ఒక డైరెక్షన్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేసీ గారు ఇక్కడ ఈ మధ్యలో ఠాక్రే గారు ఇన్ఛార్జ్ చేంజ్ అయ్యారు. ఏసీ సెక్రటరీస్ సీఎం గారితో మిగతా టీం అంతా నడుస్తుంది. అన్ని జిల్లాలో మనకున్న 17 పార్లమెంట్లలో అన్ని పార్లమెంట్లకు పోటీ చేయాలి. 12 నుంచి 14 సీట్లు గెలవాలి కాంగ్రెస్ ఎంపీలు. 10 లాస్ట్ 10 వరకు ఆగిపోవాలి, 10 తగ్గొద్దు. టార్గెట్ ఫస్ట్ 14, 12, లాస్ట్ 10. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు అండ్ ఎంటైర్ క్యాబినెట్ పార్టీ కూడా ఇది వార్ రూమ్ ద్వారా ఎక్సర్సైజ్ అంతా జరుగుతుందనేది అనుకోవచ్చు. ఎవరి పేర్లు ఎక్కడ కూడా బయటికి రావు, ఇంతట్లో రావు. కానీ ఆల్రెడీ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా క్యాబినెట్ అంతా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచే పార్లమెంట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా స్టార్ట్ అయింది. ఇది అక్కడ ఢిల్లీ వార్ రూమ్ నుంచి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఉన్న వార్ రూమ్లో ఈ వ్యవహారం నడుస్తుంది. ఇదంతా అంత ఇంచుమించు ఒక కొలిక్కి వచ్చినట్టే, ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. టార్గెట్ ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అనే ఒక ప్రాధాన్యతోటే ఇక్కడ తెలంగాణలో ఇక్కడ బలమైన అవకాశం కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి మనం 14-12 సీట్లకు రావాలనేది ఒక ప్రయత్నం. అది సక్సెస్ చేస్తాం కూడా. దీపాదాస్ మున్షిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు సిడబ్ల్యూసీ నుంచి మొన్నటి వరకు పనిచేసినటువంటి వ్యక్తి కేవలం 3-4 నెలలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అంతకుముందు ఠాగూర్, ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా దీపాదాస్ మున్షి. ఇట్లా మార్పులకు గల కారణం ఏమనుకోవచ్చు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక మార్పు. ఇక్కడైనా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, జనరల్గా గవర్నమెంట్లో కూడా ఉండే ఆ ట్రాన్స్ఫర్స్. ఒక ఆఫీసర్ 2 ఏళ్ళు చేస్తారు, ఒకరు 3 ఏళ్ళు చేస్తారు. ఇట్లా కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ ఇన్ఛార్జెస్ చేంజ్ చేస్తుంటారు సమయం సందర్భం బట్టి. అప్పుడున్న సందర్భంలో ఠాక్రే గారు ఇక్కడ అవసరము, ఆ ఫుల్ టైం ఇవ్వాల్సిన అవసరం కాబట్టి ఠాక్రే గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వారు కూడా బహుశా మాకున్న ఇన్ఫర్మేషన్ రేపు పార్లమెంట్కి కూడా బాంబేలో పోటీ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. బహుశా మరి అక్కడ ఆయన ఫుల్ టైం ఇచ్చుకోవాలి. గోవా స్టేట్ కొంత చిన్న స్టేట్ కాబట్టి ఫ్రీ టైం ఉంటుంది ఆయనకు. బాంబే పక్కకే గోవా అవుతుంది కాబట్టి ఆయన కొంత బహుశా ఠాక్రే గారి ఇంట్రెస్ట్ మీద ఇదంతా జరిగి ఉంటుంది. బయట ఊహాగానాలు సవాలక్ష వస్తుంటాయి, ప్రతిదానికి మనం జవాబు నివారణ చేయలేం మనం. ఇప్పుడు దీపాదాస్ గారు అయితే వారు ఆల్రెడీ అంతకుముందే మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు వారు ఈ 4 నెలలు వాళ్ళకు కూడా ఆల్రెడీ అవగాహన ఉంది. ఎలక్షన్లో పనిచేసారు కదా, వాళ్ళకు కూడా అవగాహన ఉంది దీపా మున్షి గారికి. కాబట్టి తప్పకుండా వారు పార్టీకి ఇచ్చిన ఇన్ఛార్జ్ని ఆమె కూడా సక్సెస్ఫుల్గా ఆమె పని ఆమె చేసుకున్నారు. ఇందిరాగాంధీని ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయించడం జరిగింది. సేమ్ అదే వర్షన్లో ఇప్పుడు కూడా ఏదో ఒక ప్రాంతం నుంచి ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎవరైనా ఒకరు ఇక్కడ గాంధీ కుటుంబం నుంచి పోటీ చేయబోతున్నటువంటి ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. నిజంగానే అట్లా జరగబోతుందా? ఈ ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైనా పోటీలో నిలబడబోతున్నారు? ఆల్రెడీ మొన్న పిసిసి కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు, అక్కడున్న మంత్రులు, ఎగ్జిక్యూటివ్ అందరూ కూడా వాళ్ళు ప్రపోజల్ చేశారు. రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు ఇక్కడ నిలబడితే బాగుంటుంది అని వారు ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు మేము ఖార్గే గారు ఏసీ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ పెట్టుకున్నాము.
సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రతిపాదనను ఏకైకంగా తీర్మానం చేసి సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయాలి ఎంపీగా అనేది మేము ఖార్గే గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ పెట్టినాము. బహుశా మరి ఖార్గే గారు అక్కడ మాట్లాడి వారు ఇక్కడికి వస్తే బాగుంటుంది అని అందరి ఆలోచన, ఆశ, మా కోరిక. కాబట్టి ఇది కూడా తెలంగాణకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలంగాణతో పాటు పక్క ఏపీ కూడా ఎలక్షన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభావం పడుతుంది. సోనియా గాంధీ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి బహుశా అది ఏఐసిసి లెవెల్లో, సీఎం లెవెల్లో, డిప్యూటీ సీఎం క్యాబినెట్ లెవెల్లో జరుగుతున్నటువంటి అంశం అదంతా. మీకు సంబంధించినటువంటి అభిమానులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా జగ్గారెడ్డి అభిమానులు ఉంటారు. మీరు త్రుటిలో మొన్న సంగారెడ్డిని అయితే కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్సీగానో ఖచ్చితంగా మా నాయకుడిని చూడాలనుకునే వాళ్ళు లక్షలలో మనకు కనబడుతూ ఉన్నారు. అలాంటి ప్రతిపాదనలు, అలాంటి ప్రపోజల్స్ ఏమన్నా మీరు తీసుకోబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందట ఏమైనా పెట్టారా? నా రాజకీయానికి సంబంధించిన ఎలాంటి ఆలోచన లేదు. పోటీలకు సంబంధించిన ఆలోచన కూడా నాకు లేదు. అలాంటి ప్రతిపాదనలు కూడా నేను చెయ్యను, అడగను. దాని మీద నో కామెంట్స్. ఒకవేళ ఎంపీగా పోటీ చేయండి మెదక్ నుంచి, జగ్గారెడ్డికి అక్కడ అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రపోజల్ ఒకవేళ పెడితే ఎలా ఉండబోతుంది? జగ్గారెడ్డి స్వీకరిస్తారా? ఖచ్చితంగా కొంచెం పోటీలో నిలబడేటువంటి అవకాశం ఉంటుందా? దాని మీద నో కామెంట్. నో కామెంట్. అంటే ఇప్పటి వరకు మీరు సీనియర్ మోస్ట్గా ఉన్నారు, దాదాపు లాయల్గా పనిచేస్తూ వచ్చారు. ఎన్ని కామెంట్స్ వచ్చినా కానీ మీరు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ప్రతిపక్షంలో ఉండి అనేక కార్యక్రమాలను తీసుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలను, భారత్ జోడో యాత్ర నుంచి కానివ్వండి, ఏ కార్యక్రమంలోనైనా కానీ జగ్గారెడ్డి పాత్ర అనేది అమోఘంగా కనబడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానంలో ఉండాలనేటువంటి మాటకి ఏం చెప్తారు? నేను ఏది ఆశించను, ఏది కోరుకోను. పార్టీ లైన్లో ప్రశాంతంగా గాంధీ భవన్లో పార్టీ పని చేసుకుంటూ కూర్చుంటాం. ఇంకేదైనా ఆలోచనలు కనబడుతున్నాయా? పీసీసీ ప్రెసిడెంట్ అలాంటివి కూడా ఇప్పుడు ఖాళీ కాబోతున్నాయి అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. నేను ఎలాంటి రాజకీయ కామెంట్స్ చేయను.